నమస్తే నేను రోజా, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇన్ని రోజులు పొత్తులపై సస్పెన్స్ కొనసాగింది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఒక క్లారిటీ వచ్చేసింది. అంతలోనే మరో ట్విస్ట్. అసెంబ్లీకి కాదు లోక్సభకు పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. జనసేనాని లోక్సభ బరిలో ఉండడం వెనక వ్యూహం ఏంటి? కాకినాడని ఎందుకు ఎంచుకున్నారు? చాలా రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు దాదాపు తెరపడినట్టే. పొత్తుల అంశంలో క్లారిటీతో పాటు పవన్ ఎక్కడ పోటీ చేస్తారు అనే అంశం కూడా తేలిపోయింది. పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్సభకు పోటీ చేస్తారనే అంశం అనూహ్యంగా తెరపైకొచ్చింది. పిఠాపురం లేదా భీమవరం రెండింటిలో ఎక్కడో ఒక చోట ఆయన పోటీ చేయొచ్చని కొంతకాలంగా వార్తలు నడిచాయి. సడన్ గా కాకినాడ లోక్సభ తెరపైకొచ్చింది. దీని వెనుక వ్యూహం ఏమై ఉంటుందా అనే చర్చ నడుస్తోంది. కాకినాడనే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న ఒకటైతే, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అనుకుంటున్నట్లు అసెంబ్లీకి కాకుండా లోక్సభకు వెళ్లాలని అనుకోవడంలో ఉన్న వ్యూహం ఏంటి అనేది మరో ప్రశ్న. బీజేపీ పెద్దల సూచనతో కూటమి అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేయాలని జనసేనాని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ మీద, పవర్ స్టార్ అయిన పొలిటికల్ స్క్రీన్ మీద 10 ఏళ్లుగా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని గట్టిగా ప్రయత్నించినా ఆ కల నెరవేరలేదు. పోటీ చేసిన 2 స్థానాల్లో తాను ఓడిపోయినా పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసినా పట్టు వదలకుండా ఇన్నాళ్లు రాజకీయం చేశారు. గతంలో ఆయన భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి రెండింటిలోనూ ఓడిపోయారు. ఇప్పుడైతే గాజువాకను వదిలేసి భీమవరం లేదా పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారమే గట్టిగా జరిగింది. కానీ అంతలోనే ఆయన లోక్సభ వైపు అడుగులేస్తారనే అంశం తెరపైకొచ్చేసింది. కానీ ఇప్పుడు ఎవరవునన్నా కాదన్నా పవన్ ఓ బలమైన రాజకీయ శక్తి. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే టార్గెట్తో టీడీపీ, బీజేపీలతో జతకట్టారు పవన్. తాజా లెక్కల ప్రకారం జనసేన, బీజేపీ కలిపి 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించారని క్లారిటీ వచ్చేసింది. ఇందులో జనసేనకు 24, బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. లోక్సభ స్థానాల్లో 2 జనసేన, 6 బీజేపీ పోటీ చేస్తాయంటున్నారు. టీడీపీ, జనసేన కలిసి ఇప్పటికే 99 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని కూడా ప్రకటించేశాయి. 5 స్థానాలకు జనసేన అభ్యర్థుల్ని కూడా ప్రకటించేసింది. ఈ క్రమంలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ జోరుగా సాగింది. ఈ చర్చలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ కనిపించింది. ఓ దశలో ఆయన ఓ ఎంపీ, ఓ అసెంబ్లీ సీట్ల నుంచి పోటీ చేస్తారనే టాక్ కూడా వచ్చింది. గతంలో 2 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన పవన్ ఇప్పుడు ఓ అసెంబ్లీ, ఓ ఎంపీ సీటు వైపే మొగ్గుతున్నారన్న ప్రచారం గట్టిగా వినిపించింది. కానీ అన్ని ఊహాగానాలకు, ప్రశ్నలకు సమాధానంగా పవన్ లోక్సభకు మాత్రమే పోటీ చేస్తారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కాకినాడ వైపే ఎందుకు చూస్తున్నారు అనేది మొదటి ప్రశ్న. దీనికి సమాధానం ఇక్కడ కాపుల ప్రాబల్యం బలంగా ఉండడమే. నిజానికి గతంలో పలుమార్లు కాకినాడ లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశమైన పవన్ తన పోటీ విషయాన్ని చెప్పకుండానే నేతలను పరిస్థితిపై ఆరా తీశారు. 2-3 రోజులు అక్కడే మకాం వేసి స్థానిక పార్టీ నేతలతో చర్చించారు. చివరికి కాకినాడ వైపే అడుగులు వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉంది. అంతేకాదు కాకినాడ లోక్సభ పరిధిలో జనసేనకు బలమైన ఓటు బ్యాంక్ ఉందని సర్వేలు తేల్చాయని సమాచారం. ఈ కారణంతోనే కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. తుని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, జగ్గంపేట, పెద్దాపురం అసెంబ్లీ స్థానాలు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకే వస్తాయి. కాకినాడ పార్లమెంట్ కి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు మినహా మిగతా 14 సార్లు కాపు అభ్యర్థులే గెలిచారు. దాదాపు అన్ని పార్టీలు కాపు అభ్యర్థులకే కాకినాడ పార్లమెంట్ కేటాయిస్తూ వస్తున్నాయి. కాకినాడలో కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 5 సార్లు, బీజేపీ 1 సారి, వైసీపీ 1 సారి, సిపిఐ 1 సారి గెలుపొందాయి. కాకినాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఓటర్లు 15,89,755. ఇందులో మహిళలు 8,05,779, పురుషులు 7,83,737. కాకినాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 1637 ఉన్నాయి. కాకినాడ నుండి లోక్సభకు పల్లం రాజు తండ్రి సంజీవరావు గెలిచారు. 1989, 2004, 2009లలో కాంగ్రెస్ తరపున పల్లం రాజు గెలిచారు. 1998లో బీజేపీ తరపున కృష్ణంరాజు కాకినాడ ఎంపీగా విజయం సాధించారు. 1999లో ముద్రగడ పద్మనాభం గెలిచారు. 2009లో కాకినాడలో పీఆర్పీ అభ్యర్థికి 2,89,563 ఓట్లొచ్చాయి. ఆ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన పీఆర్పీ అభ్యర్థి కేవలం 34,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2014లో ఇక్కడ ఎంపీగా టీడీపీ నుండి తోట నరసింహం స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై గెలిచారు. ఆ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లు టీడీపీ గెలుచుకుంటే వైసీపీకి 5 వచ్చాయి. కానీ 2019లో టీడీపీ కేవలం 4 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాకినాడ వైసీపీ అభ్యర్థిగా వంగా గీత విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వంగా గీతకు 5,37,000 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 5,11,000 ఓట్లొచ్చాయి. ఇక్కడ జనసేనకు వచ్చిన ఓట్లు 1,32,648. గతంలో టీడీపీ జనసేన రెండూ కలిపితే వైసీపీ కంటే ఎక్కువ ఓట్లే పడ్డాయి. అంటే కాపులు ఎక్కువగా ఉండడం, కాపుల్లో మెజారిటీ పవన్ కళ్యాణ్ వెనుక ఉన్నారనే ఆలోచన ఒకటైతే, టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే పెరిగే ఉమ్మడి ఓటింగ్తో కాకినాడలో పవన్ గెలుపు నల్లేరు మీద నడకే అని భావిస్తున్నారు కూటమి నేతలు. అంతెందుకు, కాకినాడ ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 6 పరిధిలో కాపులే ఎమ్మెల్యేలు. దీంతో ఈసారి పవన్ ఎంపీగా బరిలోకి దిగితే విజయం ఖాయమని జనసేన భావిస్తోంది. ఈ లెక్కలతోనే కాకినాడను సేఫ్ ప్లేస్ గా భావిస్తున్నారని అనుకోవచ్చు. పవన్ కాకినాడ బరిలో ఉంటే ఆయన ప్రత్యర్థి బలాబలాలేంటి? 3 సార్లు 3 పార్టీలు 3 ఓటములు. 15 ఏళ్లుగా గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు చలమలశెట్టి సునీల్. వైసీపీ టికెట్ పై కాకినాడ నుండి పోటీలో ఉన్న సునీల్ కి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి అయితే ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? సింపతి వర్కౌట్ అవుతుందా లేక కూటమి బలమే నిలబడుతుందా? ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాక మునిపే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక షెడ్యూల్ వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఇప్పటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. మొదటి జాబితాలో పవన్ పేరు లేకపోవడంతో రెండో జాబితాలో పక్కగా ఉంటుందని భావించారు. కానీ ఢిల్లీ పర్యటన తరువాత జనసేనాని ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఢిల్లీ పెద్దల సూచన మేరకు ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారని తేలింది. అది కూడా కాకినాడ ఎంపీగా పవన్ పోటీ చేస్తారని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో కాకినాడ లోక్సభ ఒక్కసారిగా వార్తల్లోకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తారని భావిస్తూ ఉండడంతో అక్కడ ఆయన ప్రత్యర్థిగా ఉండేదెవరు, ఇరువురి బలాబలాలేంటనే చర్చ నడుస్తోంది. చాలా కీలకమైన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు, తోట గోపాలకృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, తోట నరసింహం వంటి కీలక నేతలు గెలుపొందారు. అయితే 2009 నుంచి పార్లమెంట్ సభ్యునిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు చలమలశెట్టి సునీల్. ఆయన 3 సార్లు కాకినాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసినా సక్సెస్ కాలేదు. ఇప్పుడైనా వైసీపీ అభ్యర్థిగా 4వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి ఇప్పుడైనా సక్సెస్ అవుతారా లేక జనసేనాని ఎంట్రీతో ఆయన అభ్యర్థిత్వమే మారుతుందా అనేది లేటెస్ట్ గా వినిపిస్తున్న ప్రశ్న. కాకినాడకు చెందిన చలమలశెట్టి సునీల్ 2009లో తొలిసారిగా కాకినాడ పార్లమెంట్ స్థానానికి పీఆర్పీ తరపున బరిలో దిగారు. కాంగ్రెస్ పీఆర్పీల మధ్య పోటీ తీవ్రస్థాయిలో జరగ్గా పీఆర్పీ తరపున పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మంగపతి పల్లంరాజు 34,044 ఓట్లు ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో వైసీపీలో చేరిన సునీల్ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీడీపీ తరపున పోటీ చేసిన తోట నరసింహం చేతిలో కేవలం 3,431 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019లో ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసిన సునీల్ 3వ సారి కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుని విఫలమయ్యారు. వైసీపీ తరపున అనూహ్యంగా బరిలో దిగిన వంగా గీతా విశ్వనాథ్ గెలిచారు. 2009 నుంచి 2019 వరకు జరిగిన 3 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి 3 పార్టీల తరపున 3 సార్లు బరిలో నిలిచిన చలమలశెట్టి సునీల్ ఓటమి చవిచూశారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పేరును ప్రకటించింది. గత ఎన్నికల్లో కాకినాడ నుంచి గెలిచిన వైసీపీ అభ్యర్థి వంగా గీత ప్రస్తుతం పిఠాపురం సమన్వయకర్తగా ఉన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, తుని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక్క కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మినహాయిస్తే మిగిలిన 6 నియోజకవర్గాల్లో కాపులే వైసీపీ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో కూటమికి వైసీపీకి హోరాహోరీ పోరు ఉండే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో 4వ సారి పార్లమెంట్ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న చలమలశెట్టి సునీల్ ను ఈసారైనా గెలుపు వరిస్తుందా అనే ఆసక్తి ఏర్పడింది. అయితే 3 సార్లు ఓడిపోయిన సునీల్ పై జనాల్లో సింపతి వర్కౌట్ అవుతుందనే అంచనాలున్నాయి. కాకినాడ ఎంపీ కావాలన్నది చలమలశెట్టి సునీల్ కల.
వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన చలమలశెట్టి సునీల్ రాజకీయాల్లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. 15 ఏళ్లుగా గెలుపు కోసం ప్రయత్నిస్తున్నా సక్సెస్ కాలేదు. ఓడిన చోటే గెలిచి తీరాలన్న ఆలోచనతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు చలమలశెట్టి సునీల్. కాపు సామాజిక వర్గానికి చెందిన చలమలశెట్టి ఆ సామాజిక వర్గం నుండి బలమైన నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ వైసీపీ టికెట్ తెచ్చుకున్న సునీల్ 4సారి ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారు. 3 సార్లు ఓడిపోయిన సునీల్ పై జనాల్లో సింపతి వర్కౌట్ అవుతుందనే అంచనాతోనే సీఎం జగన్ ఆచితూచి సునీల్ కు టికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థి మారతారా లేక సునీల్ నే కొనసాగిస్తారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో పవన్ కళ్యాణ్. దీనివల్ల కూటమి మరింత బలపడుతుందనేది బీజేపీ వ్యూహం. అయితే ఈ మార్పుని జన సైనికులు ఎలా తీసుకుంటారు? అసెంబ్లీలో అధ్యక్ష అంటారనుకున్న తమ నేత ఢిల్లీకి వెళ్లడాన్ని డైజెస్ట్ చేసుకోగలరా? కాకినాడ కాపు ఓట్లన్నీ ఒక దగ్గరే పడే ఛాన్స్ ఉందా? గోదావరి జిల్లాలపై ఇది ఎంతవరకు ప్రభావాన్ని చూపుతుంది? జగన్ సీఎంగా ఉంటే రాష్ట్రం అధపాతాళానికి వెళ్తుందని ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ తాను వైసీపీని ఒంటరిగా ఓడించే ఛాన్స్ లేదు కాబట్టి గత ఎన్నికల్లో 3 పార్టీల ఓట్లు చీలడం వల్లనే వైసీపీ లాభపడిందనే అంచనాతో ఇప్పుడు పొత్తు వైపు డ్రైవ్ చేశారు, సఫలమయ్యారు. దీంతో 2014 తర్వాత మరోసారి పొత్తు రాజకీయం మొదలైంది. జనసేన బయట నుండి మద్దతిచ్చిన ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. కానీ 2019లో 3 విడిగా పోటీ చేశాయి. టీడీపీ 23 చోట్ల, జనసేన 1 చోట మాత్రమే గెలిచాయి. దీంతో కలిసుంటే తప్ప ఫలితం ఉండదనే తత్వం బోధపడడంతో ఇప్పుడు పొత్తు ఫైనల్ అయింది. అయితే ఇన్నాళ్లు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి కాకుండా లోక్సభకు వెళ్లడంలో వ్యూహం ఏంటి అనేది కీలక ప్రశ్న. దీనికి అనేక సమాధానాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేస్తే అక్కడ మాత్రమే దాని ప్రభావం ఉంటుంది. మిగతా చోట్ల పార్టీ అధినేతగా ప్రచారం చేసిన ఒక్క నియోజకవర్గంలోనే తమ ప్రతినిధిగా భావిస్తారు. కానీ లోక్సభకు పవన్ కళ్యాణ్ బరిలో ఉంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పొరుగునున్న లోక్సభ స్థానాలపైన దాని ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది. అంటే కూటమికి కీలకమైన ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించేలా కూటమి ఉమ్మడి ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ లోక్సభ బరిలో ఉండబోతున్నారని చెప్తున్నారు. పవన్ లోక్సభకు పోటీకి మరో కారణం కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని, ఆ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు బీజేపీ అధినాయకత్వం కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేసిందన్న ప్రచారం కూడా ఉంది. కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేయబోతున్నారని చెప్తున్నారు. అంటే రాష్ట్రంలో రాజకీయాలు చంద్రబాబు చూసుకుంటే కేంద్రంలో మంత్రిగా పవన్ కళ్యాణ్ కు గౌరవప్రదమైన పదవి దక్కే అవకాశం ఉంటుంది. నిజానికి పవన్ ఎక్కడ పోటీ చేస్తారనే దానిపై జన సైనికుల్లో తీవ్ర ఉత్కంఠ నడిచింది. ఆయన ఎక్కడ పోటీ చేస్తారు అనేది ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. భీమవరం, పిఠాపురం ఏదైనా కావచ్చు, కానీ అది సేఫెస్ట్ సీట్ కావాలి. దీనికోసం అంతర్గతంగా సర్వే చేసి కాకినాడని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఉత్తరాదిన, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గాలి వీస్తున్నా దక్షిణాదిన తమిళనాడు, ఏపీ, కేరళ లాంటి చోట్ల బీజేపీకి ఎంట్రీ కూడా లేదు. అలాంటప్పుడు ఇక్కడ బలపడాలంటే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ తో పొత్తు కొనసాగిస్తూనే ఉన్నారు. 10 ఏళ్ల నుండి జనసేనని నడిపిస్తున్న జనసేనాని ఓటు చీలకుండా చూస్తానని పదే చెప్తూ వచ్చారు. ఇందులో భాగంగా బీజేపీతో పొత్తులో ఉండే టీడీపీతో సడన్ గా పొత్తు ప్రకటించేశారు. చంద్రబాబు జైల్లో ఉన్న ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చొరవ టీడీపీ శ్రేణుల్లో అంతులేని ఉత్సాహాన్నిచ్చిన మాట వాస్తవం. అయితే బీజేపీ మాత్రం పొత్తులపై తేల్చడానికి చాలా టైం తీసుకుంది. పొత్తు ఉంది అని తేలినా సీట్ల సంఖ్యపైన పీట ముడిపడింది. నిజానికి సీట్ల సంఖ్య తేలకుండా పొత్తు కుదిరే ప్రసక్తి ఉండదు. ఇప్పుడు టీడీపీ 145 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తూ ఉంటే బీజేపీ 6 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలకు పోటీలో ఉండనుంది. జనసేన 24 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు పోటీ చేయబోతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు ద్వారా అధికారం వైపు బీజేపీ అడుగులు వేస్తోంది. పవన్ కళ్యాణ్ ని ఎంపీగా పోటీ చేయించి కేంద్రంలోకి తీసుకుని రాష్ట్రంలో కూటమిని బలోపేతం చేయాలనే ఆలోచన కనిపిస్తోంది. నిజానికి బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ ఇప్పుడు బీజేపీ పోటీ చేసే లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, జనసేన ఓట్లు కలిపి బీజేపీకి పడతాయి. బీజేపీ 0 సీట్లలో ఉంది కాబట్టి ఎన్నొచ్చినా లాభమే. టార్గెట్ 370లో ఈ సీట్లు తోడవుతాయి. అదే సమయంలో ఇప్పుడు జనసేన కూడా అదే పరిస్థితిలో ఉంది కాబట్టి దానికి ప్రయోజనమే. అయితే ఇప్పటికే జనసేనకు కేవలం 24 సీట్లే ఇచ్చారన్న ఆవేదన కాపు సామాజిక వర్గంలో ఉంది. దానికి లోక్సభకు వెళ్తే అసంతృప్తి పెరుగుతుందా అనే వాదన ఉంది.
అయితే సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టంగానే ఉన్నారు. ఎక్కువ సీట్లు తీసుకుని ఓడిపోయే కంటే తక్కువ సీట్లు తీసుకుని వీలైనన్ని గెలవడం ముఖ్యమని భావిస్తున్నారు. జనసేన పార్టీకి చాలా చోట్ల క్యాడర్ ఉన్న లీడర్లు లేరు, అభ్యర్థులు లేరు, గ్రామ స్థాయిలో కమిటీలు లేవు. పవన్ 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినా నేతల్ని మాత్రం తయారు చేయలేదు. బలమైన నాయకుల్ని తయారు చేసుకోలేకపోవడం వల్లనే 24 సీట్లకే పరిమితమయ్యారు. అయితే పవన్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి కేంద్రం వైపు దృష్టి పెడితే అది పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారుతుందనే భయం కూడా జనసేన నేతల్లో ఉంది. పవన్ ఏకంగా ఏపీ ఫీల్డ్ ను వదిలేసి వెళ్లిపోయినా ఇప్పటి వరకు అనుకుంటున్న స్థాయిలో ఓట్లు పడతాయా? పవన్ పై విశ్వాసం పెట్టుకున్న ఓటర్లు ఆయన ఢిల్లీకి వెళ్తారన్నా అదే రకంగా సపోర్ట్ చేస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ ఢిల్లీకి వెళ్తే పొత్తులో ఉన్న పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ అనే పదానికే అర్థం లేకుండా పోతుందనే వర్షన్ కూడా వినిపిస్తోంది. కాపులు తమ వెంటే ఉన్నారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని పక్కన పెట్టి లోక్సభకు పోటీ చేసినా అదే స్థాయిలో ఉంటారా అనే ప్రశ్న వినిపిస్తోంది. నిజానికి కీలకమైన కాపు నేతలు కొందరు ఇప్పటికే పవన్ కి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీని వదిలేసి లోక్సభ అంటే ఏం జరుగుతుందనే ఆసక్తి ఏర్పడింది. నిజానికి జన సైనికులు పవన్ నేతృత్వంలో ఏపీని తమ రాజకీయ క్షేత్రంగా భావిస్తూ వచ్చారు. ఇప్పుడు అకస్మాత్తుగా అసెంబ్లీకి కాకుండా ఢిల్లీకి వెళ్తే జన సైనికుల్లో అసంతృప్తి వస్తుందనే వాదన కొందరిలో ఉంది. అధికారంలో ఉన్న వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో అధ్యక్ష అంటూ తమ అధినేత నిలబడతారని భావిస్తే టీడీపీకి రాష్ట్రాన్ని వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పరిమితం కావడాన్ని డైజెస్ట్ చేసుకోగలరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.